నిత్యం వేలాది మంది ప్రయాణించే హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్లో సమస్యలు కుప్పలుగా పేరుకుపోయాయి. ప్రయాణికులకు బస్సులు నిలిపేందుకు బస్టాండ్ విస్తీర్ణం సరిపోవటం లేదు. గతంలో కార్పొరేట్ స్థాయిలో బస్టాండ్ నిర్మిస్తామని శిలాఫలకం వేసినా పనుల ముందడుగు పడలేదు. అటు వరంగల్ బస్టాండ్ పాత భవనాన్ని కూల్చేశారు. దీంతో నానా అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. వరంగల్ నడిబొట్టున 50 ఏళ్ల కింద 12 ఎకరాల్లో నిర్మించిన హన్మకొండ బస్టాండ్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులకు రవాణా సేవలందిస్తోంది. ఈ బస్టాండ్ నుంచి తెలంగాణలోని ప్రతి జిల్లాతో పాటు తిరుపతి, బెంగళూరు, షిరిడి, సిరోంచా వంటి ప్రాంతాలకు బస్సులు నడిపిస్తున్నారు. లక్షలాది మంది ప్రయాణికులతో బస్టాండ్ ఎప్పుడూ రద్దీగా ఉంటోంది. ఇక్కడ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం 2018లో శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు చేపట్టలేదు. 2018లో స్మార్ట్ సిటీ స్కీమ్ కింద హన్మకొండ బస్టాండ్ను ఎంపిక చేసింది కేంద్రం. 620 కోట్లతో బస్ టెర్మినల్ ప్రాజెక్ట్, పీపీఈ పద్ధతిలో మరో 375 కోట్లతో పార్కింగ్ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేలా మొత్తం 995 కోట్లతో ప్లాన్ రెడీ చేసింది. స్మార్ట్ సిటీ పనుల్లోనూ బస్టాండ్ రీడెవలప్మెంట్ కు 100 కోట్లు కేటాయించారు. నిర్మాణ పనులకు అప్పటి మంత్రులు కేటీఆర్, దయాకర్ రావు కలిసి శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత ఎవరూ దీన్ని పట్టించుకోకపోవడంతో బస్టాండ్ పునః నిర్మాణం మాటలకే పరిమితమైంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి హన్మకొండ అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి దాదాపు తెలంగాణ అన్ని ప్రాంతాలకు రాకపోకలు రావడం ఫలితంగా రద్దీ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ బస్టాండు పెద్ద సర్కిల్లో ఉన్నది కాబట్టి దీన్ని ఆధునీకరణ చేయాలి. అదేవిధంగా ఎండలు తీవ్రత ఉన్నాయి, వాటికి నీడ కానీ కనీస సౌకర్యాలు కానీ ప్రయాణికులకు లేనటువంటి పరిస్థితి ఉంది. హనుమకొండ పరిస్థితి ఇలా ఉంటే వరంగల్ బస్టాండ్ పరిస్థితి మరోలా ఉంది. 6 నెలల కింద వరంగల్ పాత బస్టాండ్ భవనాన్ని కూల్చేసి ఎంతో అట్టహాసంగా కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికీ పనులు వేగంగా జరగడం లేదు. పాత భవనం కూల్చేయడంతో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసినా అది ప్రయాణికులకు సరిపోక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బస్సులు నిలిపేందుకు స్థలం కూడా లేకపోవడంతో రోడ్డుపై బస్సులు పార్క్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే వరంగల్ బస్టాండ్ నిర్మాణం ఆలస్యం అవుతుందంటున్నారు వరంగల్ వాసులు. రేకులతో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్లో కనీసం నిలబడేందుకు కూడా చోటు లేదంటున్నారు. ఎండాకాలంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అటు హనుమకొండ బస్టాండ్లోని మురికి నీటిని బయటకు పంపేందుకు కాల్వ లేక మురికి అంతా బస్టాండ్లోకి వచ్చి దుర్వాసన వస్తుందని చెప్తున్నారు. వరంగల్ కేంద్రంగా నిర్మించబడుతున్నటువంటి బస్టాండ్ను సత్వరమే వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ పూర్తిగా ఎండాకాలం కావడం వల్ల ఏంటంటే అక్కడ బస్టాండ్ నిర్మాణం అనేటువంటిది సక్రమంగా లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఎండలో ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు. హన్మకొండ బస్టాండ్ నిర్మాణం అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మరోవైపు బస్టాండ్లో ప్రయాణికులకు కనీస మౌలిక వసతులు కల్పించాలంటున్నారు పబ్లిక్.